విమెన్ యాజ్ వారియర్స్, స్పిరిచువల్ వారియర్. ఏదైనా మనకి జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి యుద్ధం వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగిన వాళ్ళమని ముందుగా మనము నమ్మాలి. ఆ యొక్క వాక్యం బట్టి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాము. నాకు తెలియదు కానీ ఈరోజు మీరు ఎంతమంది ఒక ఆశతో ఈరోజు వచ్చారో తెలియదు, కానీ దేవుడు మీతో ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, మిమ్మల్ని నేను ఏదో ఊరికే ఆషామాషిగా ఎటువంటి కారణం లేకుండా నేను సృష్టించలేదు, కానీ ప్రతి ఒక్క దేవుని సృష్టికి ఒక కారణం ఉంటుందండి. అలాగే దేవుడు ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నాకు మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నాకు నీ పట్ల ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉందని మీకు ఈరోజు గుర్తు చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. మరి అదే ఆశతో మనము ఈరోజు ముందడుగు వేద్దాము. మరి వాక్యంలోకి వెళ్ళకన ముందు ఒక చిన్న కథతో మొదలు పెడతానండి. ఒక చిన్న కథ ఏది అంటే, ఒక తెల్ల గులాబీ కథ. ఒక వనంలో అంట చాలా మొక్కలు ఉన్నాయి, చాలా గడ్డి ఉంది, చాలా రకాల విచిత్రమైన ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని రకాల ప్లాంట్స్ మధ్యలో అంట ఒక చిన్న గులాబీ మొక్క వికసించిందంట. కానీ ఆ గులాబీ మొక్కకి తన విలువేంటో తనకి తెలీదు. ఎంతో తెల్లగా, మృదువుగా, చాలా అందంగా ఉన్న ఆ ఒక్క గులాబీ తన గురించి తనకి తెలీదు. కానీ దాని చుట్టుపక్క ఉన్న ఆ ఒక్క మొక్కలన్నిటిని చూస్తూ అంట అవి ఎంత బాగున్నాయో, నేను అసలు అలా ఉన్నానో లేదో, నాకు ఏదో తక్కువ ఉందేమో అన్న ఒక విషయం బట్టి అది అలా ఉండిందంట ఆ తెల్ల గులాబీ. అయితే ఒకరోజు ఒక చిన్న పిల్ల వనంలోకి నడుస్తూ వచ్చి ఏం చేసిందంట, ఆ మొక్కలన్నిటి మధ్యలో ఈ తెల్ల గులాబీని చూసిందంట. ఈ తెల్ల గులాబీని చూడగానే అయ్యయ్యో ఇదేదో కొంచెం వాన లేక, ఎండ లేక, నీరు లేక అది విడిచిపోతుందే, నేను ఇంటికి తీసుకెళ్ళి దాన్ని నేను ఒక వాజ్లో పెడతాను అని చెప్పి అయితే ఆ గులాబీని తీసుకెళ్ళి తన ఇంట్లో, తన రూమ్లో పెట్టుకుందంట. ఆ గులాబీని నీళ్లు పోసింది, ఎండ తగిలే ఒక ప్లేస్లో పెట్టింది. అయితే ఆ కిటికీ దగ్గర పెట్టగానే ఆ గులాబీ దాని యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రతిబింబము ఒక అద్దంలో చూసిందంట. ఒక అద్దంలో చూడగానే అది ఎంతో ఆనందపడిందంట. అరే ఇది నేను ఇంత అందంగా ఉన్నానా, నేను ఇంత చక్కగా ఉన్నానా, మరి ఇన్ని రోజులు నేను ఇది నా విషయం నా గురించి తెలియక ఎంతో బాధపడ్డానే, ఎంతో తక్కువ అంచనా వేసుకున్నానే నేను నా గురించి అని చెప్పి ఆలోచించి ఆనందం పడగానే అది ఇంకా అందంగా విచ్చుకుందంట, ఇంకా ఫ్రెష్గా కనపడిందంట. మరి ఈరోజు మనము ఎంతమంది మన గురించి మనకి పరిచయం ఉంది అనేది మనం ఆలోచించాలి. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ అవేర్ ఆఫ్ హూ వీ ఆర్? ఎంతమందికి మన గురించి, మన విలువ గురించి మనము ఎరిగి ఉన్నామనేది మనం ఆలోచించాలి. ఈరోజు నేను మీతో ఒక 5 ప్రశ్నల గురించి మాట్లాడతాను. మొట్టమొదటి ప్రశ్న, నీ గురించి నీకు తెలుసా? నీ గురించి నీకు తెలుసా? నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలుసా అనేది మనం ఆలోచించాలి. దేవుడంట స్త్రీని చాలా శక్తివంతంగా సృష్టించారంట. కానీ స్త్రీ యొక్క గొప్ప శత్రువు ఎవరంట తెలుసా అండి? వారి యొక్క స్వీయ పరిమితి, వారి యొక్క నేను తక్కువ అనుకున్న ఒక ఆలోచనే తనకి అతిపెద్ద శత్రువు అంట. దేవుడు సృష్టించారు, దేవుడు నన్ను ఆయన స్వరూపంలో సృష్టించారు అనేది మనం నమ్మడం ఎక్కడో మర్చిపోతూ ఉంటాము, ఎక్కడో ఆపివేస్తూ ఉంటాము. టుడే ఐ వాంట్ యూ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ మేడ్ పవర్ఫుల్. నీలో ఎంతో విలువ ఉందని నువ్వు ఈరోజు నమ్మాలి. ఎలా అంటే ఆ గులాబీ ఎలా అయితే మర్చిపోయిందో, తను తెలుసుకోలేకపోయిందో, కానీ ఒకరోజు ఎలాగైతే తెలుసుకుందో ఆ యొక్క విషయము మనం తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం ఆపివేయాలి. మనం ఆదికాండంలో కూడా చూస్తామండి, అవ్వకి తన యొక్క విలువ తను తెలుసుకోలేకపోయింది. తను తెలుసుకోలేకపోయేసరికి ఏమైంది, సాతాను రాగానే అవ్వ నువ్వు ఇది తింటే నువ్వు దేవుని వలె అవుతావు అని చెప్పింది. చెప్పగానే తన విలువ తనకు తెలియదు కాబట్టి ఏం చేసింది, సాతాను చెప్పింది నమ్మేసింది కదండి. నమ్మినందుకు తను ఒక తప్పటి అడుగు వేసింది. ఈరోజు నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకోలేనప్పుడు పక్క వాళ్ళు చెప్పే విషయమే నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు, పక్క వాళ్ళు చెప్పిన విషయాలే నువ్వు ఎక్కువ నమ్ముతావు.
కానీ దేవుడు ఆ రోజు తన గురించి తను తెలిసి ఉంటే, తను ఎరిగి ఉంటే, దేవుడు ఆయన రూపంలో నన్ను సృష్టించారే, ఆయన నాకు కావాల్సినవన్నీ బహుమతులు నాలో ఉంచారు, ఆయన కావాల్సిన విలువలన్నీ నాలో ఉంచారు, నేను ఎవరికి తక్కువ కాను అని ఒక్క విషయము అది ఆ రోజు తనకి తెలుసుంటే, తన మనసుకు తెలిసి ఉండుంటే సాతానుతో తను మాటలు మొదలుపెట్టేది కాదు. How many of us are underestimating ourselves? How many of us are unaware? మనకి ఎంతమందికి మన గురించి తెలుసుకోలేకుండా మనం ఈరోజు కూడా బ్రతికేస్తూ ఉన్నాము, రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నాము. We are forgetting who we are. We are forgetting what we are made of. నీ గురించి నీకు ఈరోజు పరిచయం ఉందా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అడగాలి. మనకి పరిచయం లేనప్పుడే సందేహాలు మొదలవుతాయి. మనకి పరిచయం లేనప్పుడే మనం ఇంకొకరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము, వారి ప్రభావము మన పైన పడుతూ ఉంటుంది. ఎలా అంటే మీరు ఒకసారి మీ గురించి మీకు పరిచయం ఉంటే ఏమవుతుందో చెప్తాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఐఎమ్ షూర్ మెనీ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ఇంటర్వ్యూస్. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగినా సరే, మీ గురించి మీకు చెప్పమ్మా అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ యూ ఇస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మనకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే ఒకవేళ నీ గురించి నీకు తెలియపోతే తలదించేసి భుజాల కిందకి వెళ్ళిపోయి చేతులు గట్టిగా నలిపేస్తూ ఏం చెప్పాలి ఇప్పుడు అని మనం కంగారు పడుతూ ఉంటాము. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? నీ గురించి నీకు తెలిసినట్టయితే, ఆ ఇంటర్వ్యూలో కానీ ఎవరైనా నీ గురించి నిన్ను అడిగినప్పుడు నీ గురించి నీకు తెలిసినట్టయితే తలెత్తుకొని భుజాలెత్తుకొని నేను ఇదండి, నేను ఇది చేయగలను, నా విలువలు ఇది, నేను ఈ ఉద్యోగంలోకి వస్తే నేను ఇంత బాగా పని చేయగలను, నేను ఇన్ని విషయాలు చేశానని ధైర్యముగా చెప్తావు కదండి. ఈరోజు నీకు నీ విషయాలు, నీలో ఉన్న విలువలు నీకు తెలుసా? ఆర్ యూ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? నీ గురించి నువ్వు ధైర్యముగా నీ విషయాలు నువ్వు చెప్పగలవా? ఒక ఇంటర్వ్యూలో కానీ ఎవరైనా వచ్చి అడిగితే కానీ మన గురించి మనకి తెలిస్తే మనకి తెలియని ధైర్యం ఉంటుంది, మనకి తెలియని విశ్వాసం ఉంటుంది, మనకి ఒక ఆనందం ఉంటుంది, మనకి లెస్ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ కంగారు పడము. అండ్ వెన్ యూఆర్ ఫైటింగ్ యువర్ లైఫ్స్ బ్యాటిల్స్, మీ యొక్క జీవితంలో మీరు ఎదురుపడే కష్టాలు కానీ యుద్ధాలు కానీ మీరు ఎదిరించాలంటే ముందుగా మీరు ఎవరో మీరు తెలుసుకోవాలి. మీ గురించి మీకే తెలియనప్పుడు మీరు ఎటువంటి యుద్ధాలు మీరు ఎలా ముందడుగు వేస్తారు యుద్ధం చేయడానికి? యు నీడ్ టు నో హూ యు ఆర్. మొట్టమొదటి ప్రశ్న, యు నీడ్ టు నో హూ యు ఆర్. యు నీడ్ టు నో యువర్ వాల్యూ. మీ యొక్క విలువని మీరు తెలుసుకోవాలి. దానితో నా రెండో ప్రశ్నకి వెళ్తున్నాను. నీ చేతిలో ఏముంది మీకు తెలుసా? మీ చేతిలో ఏముంది అనేది మీకు తెలుసా? నా చేతిలో మొబైల్ ఉందండి, నా చేతిలో పర్స్ ఉందండి అని చెప్పకండి. మీ చేతిలో మీ యొక్క విలువలు ఏమున్నాయి, మీ శక్తి ఏంటి, మీ బలం ఏంటి, మీ దగ్గర ఉన్న పని ఏంటో మీకు తెలుసా అనేది మీరు ఆలోచించాలి. ఏదైనా సరే, ఎప్పుడైనా ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తే ఏమీ లేకుండా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతారండి? లేదు కదా. ఆయన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, ఆ ఆయుధం పెట్టుకొని ఆయన ముందడుగు వేస్తూ ఉంటారు. సో ఈరోజు మీ చేతిలో ఏముంది? ఎందుకు అంటే మన చేతిలో ఉన్న దాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మన చేస్తున్న పని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినట్టయితే 2వ రాజులు 4వ అధ్యాయంలో చూసినట్టయితే ఒక చిన్న అంశం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలీషాతో ఒక శిష్యురాలు వచ్చి మాట్లాడుతుంది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒక నీ భార్యని దాసుడైన నా పెనిమిటి చనిపోయానని వచ్చి చెప్తున్నారు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలియజేయనున్నది అని చెప్పారు. ఇప్పుడు అప్పుల వాళ్ళు నా 2 కుమారులు తన దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారు అని మొరపెట్టగా అప్పుడు ఎలీషా ఏమన్నారో చూడండి. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజేయము అని అడిగారు. నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియచేయము అని అడిగారు. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హౌస్? నీ చేతిలో ఏముంది చెప్తే నేను నీకు ఎలా ఉపయోగపడాలో, దేవుడు నిన్ను ఎలా రక్షిస్తారో చెప్తారు అని చెప్తున్నారు. హీ డెంట్ సే దట్ ఓకే ఇదా కష్టమండి, సరే నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పలేదే. నీ చేతిలో ఏముంది అని అడిగారు, నీ ఇంట్లో ఏముంది అని అడిగారు. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే ఆవిడ ఏం చెప్పిందంటే, నా చేతిలో ఏముంది, నా ఇంట్లో ఏమీ లేదండి, ఒక ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అని చెప్పారు.
ఇంకా చూసినట్టయితే అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరుకుగలిగిన వట్టి పాత్రలను తీసుకొని రమ్మని చెప్పారు. అప్పుడు నీవు ఇంటికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక పక్కన ఉంచమని చెప్పారు. ఇంకా చూసినట్టయితే ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని వాళ్ళు ఆ యొక్క పాత్రల్లో నూనె వేయడము మొదలుపెట్టిన తర్వాత పాత్రలన్నీ అయిపోయేసరికి ఇంకా పాత్రలు ఉన్నాయా అని ఆ యొక్క స్త్రీ అడగగానే అయిపోయాయి అని చెప్పగానే నూనె కూడా ఆగిపోయింది. అప్పుడు ఆయన ఏం చెప్పారు, ఎలీషా ఈ యొక్క కావాల్సినది నీ దగ్గర పెట్టుకొని ఆ నూనె అమ్ముకొని నువ్వు నీ బిడ్డలు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పారు. హీ గేవ్ హర్ అ బిజినెస్ ప్లాన్, రైట్? హీ గేవ్ హర్ అ వర్క్, ఒక పని ఇచ్చారు, నీ చేతిలో ఒక పని ఇచ్చారు. అక్కడ మనం ఇంకా ఈ కథలో చూసినట్టయితే తన చేతిలో ఏముందో తను తెలుసుకుంది, తర్వాత విధేయత చూపించింది. అక్కడ ఎలీషా ఎప్పుడైతే చెప్పారో ఇది చెయ్యమ్మా అని చెప్పగానే మనం ఏం చేస్తాము, అలా చేస్తే అవుతుందా, ఇలా చేస్తే అవుతుందా, ఏమవుతుందిలే అని మనం కొన్నిసార్లు మనకి చెప్పిన అడ్వైజెస్ గురించి మనం మర్చిపోతూ ఉంటాము. కానీ షీ డిడ్ంట్ డూ దట్. ఆవిడ మర్చిపోలేదు, తను చెప్పినట్టుగానే ఆ విధేయత చూపించి ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్టే చేసింది. ఇంకో విషయం చూసినట్టయితే అక్కడ ఎలీషా ఏం చెప్పారంటే నువ్వు నీ కుమారులు తలుపు మూసుకొని ఆ పని చేయమని చెప్పారు. టుడే వీఆర్ లివింగ్ ఇన్ అ లైఫ్ ఆఫ్ సోషల్ మీడియా. మనం ఇక్కడ ఆలోచన పూర్తి కాకన ముందే వి స్టార్ట్ ఓపెనింగ్ అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ పుట్ అప్ ఒక స్టేటస్ పెట్టేస్తాం. మనం పని మొదలెట్టామా లేదా పక్కన పెట్టండి, ముందుగానే మనము ఆ విషయము 10 మందికి చెప్పేస్తూ ఉంటాము. బట్ హియర్ ఇఫ్ యు సీ హీస్ ఆస్కింగ్ హర్ టు వర్క్ ఇన్ ఐసోలేషన్, ఏకాంతంలో పని చేయండి అని అంటున్నారు. ఈరోజు మనం స్త్రీలుగా మన కుటుంబంతో ఏకాంతంగా మనం తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తున్నామా? ఏకాంతంగా మన జీవితాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, మన యొక్క కుటుంబం ఎలా ముందడుగు వేయాలి, ఇలాంటి సమస్యలు వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం బట్టి మనము ఆలోచిస్తున్నామా, మాట్లాడుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి. హీ డిడ్ంట్ సే దట్ మీరు వెళ్ళి అందరినీ అడగండి, అందరినీ కూడి తీసుకురండి, గట్టిగా అరవండి, చెప్పండి, మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారో చూడండి అని చెప్పలేదే. నెమ్మదిగా ఏకాంతముగా మీరు ఇంటికి వెళ్ళి మీ పని మీరు చేయండి అని చెప్పారు. ఇంకో విషయం మనం ఇక్కడ చూసినట్టయితే ఇంకా అక్కడ జరుగుతున్న పాత్రలు అయిపోగానే అక్కడ నూనె ఆగిపోయింది. మీ యొక్క పని పాత్ర అయితే ఆ పని ఆగిపోతే మీ ఆశీర్వాదం ఆగిపోతుంది, మీకు జరిగే సమృద్ధి ఆగిపోతుంది, మీ ప్రార్థన ఆగితే మీ అభివృద్ధి ఆగిపోతుంది, మీ యొక్క ఆశీర్వాదం ఆగిపోతుంది. ఎలా? ఆ నూనె ఆగిపోయినట్టు. ఈరోజు మీ చేతిలో ఉన్న పని బట్టి మీరు ముందడుగు వేస్తున్నారా? మీరు ఆ పనిని స్వయంగా మీరే పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో నాకు దేవుడు ఈ యొక్క పని ఇచ్చారు, నేను ఆ పని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను అని మీరు ఆలోచిస్తున్నారా? ఏమి ఇచ్చారు, మీరు ఏం చేయగలరు అనేది మీరు ఆలోచించాలి. మీరు బాగా పాడగలరా? మీరు బాగా వంటలు చేయగలరా? మీరు బాగా వ్యాపారం చేయగలరా? లేదంటే మీరు బాగా చదవగలరా? లేకపోతే ప్రసంగం చేయగలరా? మాటలుగలరా? ఇంకొకరిని లేవనెత్తగలరా? ప్రతి ఒక్కటి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదమే. ఈ యొక్క సృష్టిలో దేవుడు ఎవ్వరికి కూడా ఎటువంటి బహుమతి లేకుండా దేవుడు సృష్టించలేదు. అది మీరు ఈరోజు నమ్మాలి. ఎవరైనా ఒకరు కానీ ఇక్కడ ఉన్నా సరే నాలో ఏమీ లేదు, నాకు దేవుడు ఇవ్వలేదు అంటే అది అబద్ధం అండి. అది సాతాను మీ మనసులో మీ హృదయంలో పెట్టిన సందేహం మాత్రమే. గాడ్ హ్యాస్ గివెన్ అ గిఫ్ట్, ఒక తలాంతు, ఒక బహుమతి ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంచారు. మరి ఆ పనిని మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క జీవితంలో ఎదురుపడే ఆ యుద్ధాలు మీరు గెలవాలి అంటే మీ పని చాలా ప్రాముఖ్యము. దేవుని యొక్క వాక్యము మీ చేతిలో ఉందా అని మీరు ఆలోచించాలి. వాక్యము, ప్రార్థన ఆగితే ఆశీర్వాదము, రక్షణ ఆగిపోతుందని మీరు తెలుసుకోవాలి. ఇఫ్ యువర్ ప్రేయర్ ఇస్ స్టాపింగ్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు పాజ్. మీరు ఈరోజు మీ చేతిలో ఏముందో అనేది మీరు గట్టిగా బలంగా తెలుసుకోవాలి, ఆలోచించాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హౌస్? స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడము ఆపాలి. ఇందాక మొదటి పొద్దున కూడా మాట్లాడుతుండగా దైవజనులు కూడా అదే అన్నారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడము ముందుగా ఆపివేయాలి.
నేను ఇంతే, నా స్వీయ పరిమితి ఇంతే, నేను ఇందులోనే పని చేయగలను, నేను ఇంతే అని చెప్పి మీరు ముందుగా ఆలోచించడం ఆపివేయాలి. మీరు ఎప్పుడన్నా ఆలోచించినట్టయితే చిన్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినట్టయితే ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు, ఇద్దరు కలిసి ఎదుగుతూ ఉంటారు. వారికి తెలీదు వారు ఎంత డిఫరెంట్ అనేది. వారికి తెలీదు నేను ఇంతే చేయగలను, నేను అంతే చేయగలను ఒక విషయం వారికి తెలీదు. కానీ ఏమవుతుందండి, పెద్దగా అయ్యేసరికి చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ మెల్లిగా ఆ చిన్న పాపకి పెడుతూ ఉంటారు, అమ్మ నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇంతే చేయగలవు, నీకు బలం లేదు, నువ్వు చాలా సున్నితంగా పెరగాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయికి తెలుస్తూ ఉంటుంది. ముందు తెలుసా అండి పిల్లలకి, ఇద్దరూ అలాగే ఎత్తుతారు, చైర్లు ఎత్తేస్తారు, టేబుల్ ఎత్తేస్తారు, ఎక్కేస్తారు, అదే బలంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎదిగే కొద్దీ మన చుట్టుపక్క ఉన్న విషయాలు మనల్ని తక్కువ చేస్తూ ఉంటాయి. కానీ మనము మన గురించి మనం మర్చిపోకూడదు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ హూ యు ఆర్. నేను ఎవరిని అని ముందుగాను మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే నా చేతిలో ఏముంది అనేది ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఏముందో అది చాలా విలువైనది. నీ యుద్ధాలని నువ్వు గెలవాలంటే దానినే నువ్వు ఉపయోగించుకోవాలి. అదే నీ ఆయుధం అయి ఉంటుంది. ఈరోజు ఎంతోమంది చూసాము, వారి చేతి పని బట్టి ఎన్నో విజయాలు పొందారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. లేదండి నేనేమి చేయలేను, నేను ఇంట్లోనే ఉంటానన్న వాళ్ళు ఎవరన్నా విజయవంతులుగా బయటకు వస్తారండి? లేదు. నీ చేతిలో ఏముంది? నువ్వు పని చేయలేవా? ప్రార్థన చేయి. నువ్వు చేతిలో ఏం లేదు, నేను నాకంత ఓపిక లేదు అండి అంటే ఇంకొకరిని లేవనెత్తే మాటలు మాట్లాడు, ఇంకొకరిని ఆదరించే మాటలు మాట్లాడు, ఇంకొకరిని దేవుణ్ణి నడిపే మాటలు వాక్యాలు మాట్లాడు. నువ్వు పని చేయలేవా? అది కూడా నీ చేతిలోనే ఉన్న ఒక శక్తి. నీ శక్తి నువ్వు ముందు తెలుసుకోవాలి. మూడో ప్రశ్న ఏంటి అంటే ఎవరి అధికారంలో నీవు ఈరోజు ఉన్నావు? ఎవరి అధికారము కింద నీవు ఈరోజు నిలుస్తున్నావు? ఎవరి ప్రభావము నీపై ఉంది అనేది నువ్వు ఆలోచించాలి. హూ ఈజ్ యువర్ అథారిటీ? హూ ఈజ్ యువర్ అథారిటీ? దేవుని వాక్యము నిన్ను ప్రభావం చేస్తుందా, లేకపోతే నీ చుట్టుపక్క ఉన్న ప్రపంచము నిన్ను ప్రభావం చేస్తుందా అనేది నువ్వు ఆలోచించాలి. ఇఫ్ యు సీ వరల్డ్లో అంటండి 80% ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్స్, మనకి చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ 80% ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఫోకస్డ్ టువర్డ్స్ విమెన్. ఆడవారి తరపునే అవి మొదలెడతారంట. మోర్ దెన్ 50% ఆఫ్ ది యాడ్స్ అన్ని ఆడవారి తరపునే ఉంటుంది. ఎందుకు అంటే 80%, 80% డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన ఆడవారి దగ్గరే ఉంటుందంట. దే గెట్ వాళ్ళ ఎలా ప్రభావం పొందుతారంటే వారి కోసమన్నా కొనేసుకుంటారు, లేకపోతే వారి ఇంట్లో ఉన్న మగవారి కోసమన్నా కొనేస్తారు. They are focused towards women. Why? Because women are easily influenced. వారిని ప్రభావం చేస్తే వాళ్ళకి తెలుసు ఏంటి అంటే వాళ్ళని ప్రభావం చేస్తే వారి ఇంట్లోకి మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు అని. ఎందుకంటే ఆడవాళ్ళు ద్వారము లాంటి వారు. మీ కుటుంబానికి, మీ ఇంటికి, మీ యొక్క జీవితానికి మీరు ద్వారం లాంటి వారు. అక్కడ ఆ రోజు మనం ఆదికాండంలో చూసినట్టయితే అవ్వ అక్కడ తన ద్వారాలు మూసుకొని లేదు. షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సేటన్. ఆ యొక్క సాతానుతో ప్రభావం పొందింది కాబట్టి ఆ ద్వారం తెరిచేసింది. ఆ ద్వారం తెరవగానే ఏమైందండి? అవిశ్వాసం వచ్చింది, భయం వచ్చింది, డిసొబీడియన్స్ వచ్చింది, అవిధేయత వచ్చింది. అలాగే ఏమైంది? కుటుంబము విడిపోయింది. సంతోషంగా ఉన్న తండ్రి కుమార్తెలు ఎలా అయితే ఉన్నారో ఆ రోజు తన యొక్క ద్వారము తెరవగానే ఆ ప్రభావము తప్పుడు ప్రభావంలో పడగానే ఆ ద్వారము తెరవగానే ఏమైంది? షీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఉమెన్ ఆర్ డోర్స్ టు దేర్ ఫ్యామిలీస్. మీ కుటుంబానికి మీరు ద్వారం లాంటి వారు. యు ఆర్ ద డోర్స్ టు యువర్ ఫ్యామిలీస్. యు ఆర్ ద ప్రొటెక్టర్స్ అని మీరు ముందుగా తెలుసుకోవాలి. మిమ్మల్ని పడగొడితే చాలు మీ ఇంటికి వచ్చేయచ్చని తెలుసు అందరికీ. దే నో ఇఫ్ దే ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్, మీ మనసులో, మీ హృదయంలో నేను వచ్చానా, మీ ఇంటికి కూడా నేను వచ్చేయచ్చు అని అందరికీ తెలుసు. దట్ ఈస్ వై మన చుట్టుపక్కన చూస్తే మ్యాక్సిమం అన్నీ కూడా ఆడవారిని ప్రభావం చేసే విషయాలే జరుగుతూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, బోర్డ్స్ కానివ్వండి, చీరల షాపులు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏదైనా సరే మనం ఆడవారి వైపే మ్యాక్సిమం ఉంటుందంట. ఎందుకంటే అది బిజినెస్. ఇట్ హ్యాపెన్స్. దే నో దట్ యు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. మరి ఈరోజు మీరు ఎవరి ప్రభావము కింద మీరు నిలుస్తున్నారనేది మీరు ఆలోచించాలి. ఆర్ యు అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క అధికారం కింద నిలిచి ఉన్నారా, లేదా
ప్రపంచం యొక్క అధికారం కింద నిలిచి ఉన్నారా అనేది మీరు ఆలోచించాలి. ప్రపంచం మన చుట్టూ చూసినట్టయితే ఇట్ కీప్స్ చేంజింగ్, మారుతూ ఉంటుంది కదండి. ఎంతమంది మీ ఇళ్ళల్లో మీరు సబ్బులు మార్చి ఉంటారు? కొత్త సబ్బు వచ్చింది, సరే వెంటనే తీసుకుందాం. కొత్త క్రీమ్ వచ్చింది, వెంటనే తీసుకుందాం. కొత్త షాంపూ వచ్చింది, వెంటనే తీసుకుందాము. Are you going to believe the ever-changing world around you, or are you going to believe the God who's always the same? ప్రతి క్షణం మారుతున్న ప్రపంచంని మీరు నమ్ముతారా? వాటి ప్రభావం పైన మీరు ఉంటారా? లేదా నిన్న నేడు ఎన్నడూ ఎప్పుడు కూడా మారని ఏకరీతిగా ఉన్న మన దేవుడి యొక్క వాక్యం బట్టి, ఆయన యొక్క వాగ్దానాల బట్టి మీరు ఆయన యొక్క అధికారం కింద నిలుస్తారా అనేది మీరు ఆలోచించాలి. అండర్ హూస్ అథారిటీ ఆర్ యు లివింగ్ టుడే? ఎవరి అధికారం కింద మీరు ఈరోజు ఉంటున్నారు అనేది మనము ఆలోచించాలి. ఒక యుద్ధం గెలవాలి అంటే మన అధికారము మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎవరు పడితే వారి కింద మనం పనిచేస్తే ఆనందంగా ఉండము, లేనిపోని స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. యూ విల్ బీ స్ట్రెస్డ్. హౌ మెనీ ఆఫ్ యూ వేర్ స్ట్రెస్డ్ వెన్ యూ వేర్ వాకింగ్ అండర్ అ రాంగ్ బాస్? మీరు పనిచేస్తున్న యొక్క కంపెనీస్లో ఒక రాంగ్ బాస్ ఉన్నారనుకోండి, మీకు వాళ్ళకి సరిపడట్లేదు, కానీ మీరు అక్కడ పని చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యు ఆర్ అండర్ ద రైట్ బాస్, ఒక కరెక్ట్ అయిన యజమాని కింద మీరు ఉన్నారంటే చాలా సంతోషంగా పనిచేస్తూ ఉంటారు కదండి. ఎంతో ఆనందంగా యు విల్ గో బికాజ్ యు విల్ గ్రో దేర్. మీరు అక్కడ ఎదుగుతారు, మీకు తెలియని విషయాలు తెలుసుకుంటారు, మీకు ఒక తెలియని శక్తి ఉంటుంది మీలో. అదేవిధంగా తప్పుడు యజమాని కింద పనిచేస్తే ఆనందంగా ఉంటామన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? తప్పుడు ఆలోచనలు కలిగిన యజమాని కింద పనిచేస్తే మనం ఆనందంగా ఉంటామని ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మనం ఎదుగుతాము, మన బాగుపోగులు తెలుసుకుంటారు అన్న విషయం అని ఎవరన్నా ఆలోచిస్తున్నారు ఇక్కడ? కెన్ యూ సే దట్ ఐ యామ్ వర్కింగ్ అండర్ అ రాంగ్ బాస్ యెట్ ఐమ్ హ్యాపీ? లేదు. ఈరోజు ఎవరి యొక్క శక్తి కింద, ఎవరి యొక్క అధికారం కింద మీరు నిలుస్తున్నారనేది మీరు ఆలోచించాలి. కరెక్ట్ అధికారము, సరైన అధికారం కింద మీరు ఉన్నట్టయితే మీరు దేనికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు బెదరరు, జడియరు. యూ విల్ నాట్ ఫియర్, యూ విల్ గో అహెడ్, యూ విల్ మూవ్ అహెడ్. మనందరికీ ముందు వెళ్ళాలనే ఉంటుంది కదండి. ఎవరికైనా వెనకాల వెళ్ళిపోవాలని అనిపిస్తుందా? లేదే. We all want to move ahead, we all want to grow, we all want to be happy, right? ఈరోజు నీ యొక్క అధికారమును నువ్వు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నేను వస్తున్నానండి, ఐఎమ్ కమింగ్ టు ద చర్చ్, రైట్? నేను నా అధికారి నాకు తెలుసు అని అనుకుంటున్నాం. బట్ వెన్ యు ఆర్ ఇన్ టు ద వరల్డ్ యూ హ్యావ్ టు స్టిల్ సెలెక్ట్ యువర్ అథారిటీ వెరీ కేర్ఫుల్లీ. చాలా నువ్వు ప్రపంచంలో నడిచినప్పుడు కూడా నీ యొక్క అధికారిని నువ్వు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే హీ కెన్ ఐదర్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. మిమ్మల్ని వాళ్ళు ముందడుగు వేయించవచ్చు, లేదంటే కంప్లీట్గా నాశనం చేసేయచ్చు. వాట్ ఆర్ యూ ఫాలోయింగ్ టుడే? ఎవరిని ఫాలో అవుతున్నావు? అండ్ యూ హ్యావ్ టు స్టాప్ ఓపెనింగ్ యువర్ డోర్స్ టు ఎవ్రీబడి. మన ఇంట్లో మనం పబ్లిక్ పార్క్ లాగా అందరినీ వచ్చి వెళ్ళిపోమని అంటామండి? లేదే. మన ద్వారాలు మూసేసుకుంటాము. మనకు కావాల్సిన వ్యక్తులు, మనం బాగా నమ్మిన వ్యక్తులనే మనం లోపలికి తీసుకొస్తూ ఉంటాము. మరి మీ మనసుల్లోకి ఎవరిని పడితే వారిని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మీ మనసుల్లోకి, మీ హృదయాల్లోకి ఏది పడితే అది ఎందుకు మీరు మీ మనసుల్లోకి తీసుకొస్తున్నారు? ఏ సందేహము, ఏ ఒక్క మాట మాట్లాడినా సరే మీ మనసుల్లోకి ఎందుకు మీరు అది నాటి వేస్తున్నారు? యూ హ్యావ్ టు క్లోజ్ డోర్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. యూ హ్యావ్ టు క్లోజ్ డోర్స్. మీ యొక్క ద్వారాలు మీరు మూసివేయాలి. ఎందుకంటే మీరు చాలా ప్రాముఖ్యమైన ఒక పాత్రగా మీరు ఉన్నారు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. యు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీరు కానీ ద్వారాలు తెరిచారా, ఎవ్వరు పడితే వాళ్ళ ఇంటిలోకి వస్తూనే ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు, ఏది పడితే అది చేస్తూనే ఉంటారు. యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ డోర్స్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ హూ యువర్ అథారిటీ ఈజ్. ఎవరు మీ యొక్క అధికారమై ఉన్నారో చాలా జాగ్రత్తగా మీరు ఎంచుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. సో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? నేను ఎవరిని. రెండవది ఏంటి? నా చేతిలో ఏముంది. మూడవది, నా అధికారి ఎవరు, నేను ఎవరి అధికారం కింద పని చేస్తున్నాను అన్న ఒక విషయము మీరు తెలుసుకోవాలి. నాలుగవది ఏంటి అంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలన్న ఒక తీవ్రమైన ఆశ మీలో ఉందా లేదా?
మీరు జీవితంలో ఏది వచ్చినా నేను ఎదుర్కొనే శక్తి నాకు కావాలి అంటే ముందుగా మీరు ఆధ్యాత్మికంగా మీరు శక్తివంతంగా ఉన్నారా లేదా, ఆ తీవ్రమైన ఆశ మీలో ఉందా లేదా అనేది ముందుగా మీరు ఆలోచించాలి. నేనేదో చేస్తున్నానండి, చేసి చేయని ప్రార్థన, ఉండి లేని ప్రార్థన, బయటికి వెళ్ళే ముందు ఓ దేవా నన్ను రక్షించండి, ఏం కాకుండా చూడండి అని వెళ్ళిపోతున్నాను అనేది మీరు ఉన్నారా లేదా, తీవ్రమైన ఆశ కలిగి మీరు ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారా అనేది మీరు ఆలోచించాలి. ఆర్ యు ఈగర్ టు నో అబౌట్ హిమ్? ఆర్ యు డెస్పరేట్? తీవ్రమైన ఆశ కలిగి ఉన్నారా లేదా? నా జీవితము మార్చబడాలి, ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉన్నారా? ఏదో అవుతుందిలేండి, జీవిస్తున్నాము, వెళ్తున్నాము, బతికాము, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని ఆలోచిస్తున్నారా? ఆర్ యు మేకింగ్ అ డిఫరెన్స్? మీరు ఏదైనా సాధించాలని, ఏదైనా తీర్చిదిద్దాలని మీరు ఆశిస్తున్నారా? తీవ్రమైన ఆశ కలిగి ఉన్నారా లేదా అనేది మీరు ముందుగా ఆలోచించాలి. ఒక స్త్రీ శక్తివంతంగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే మనకి చాలాసార్లు అదే యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ మోర్. వెన్ యూ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. తన గురించి తను తెలుసుకోవాలి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉండాలి. ఆధ్యాత్మికంగా శక్తివంతంగా అవ్వాలంటే ఏం కావాలండి? తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటే ఏం జరుగుతుందంట? దేవుడే దాన్ని తృప్తిపరుస్తారు. ఆశే లేనప్పుడు దేవుడు వచ్చి ఏం చేయగలరు? మీరే ఎటువంటి ఆశ చూపించట్లేదు, మరి నేను మీ జీవితాన్ని వచ్చి ఎలా మారుస్తాను అని అనుకుంటా. ఇఫ్ గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ అ డిజైర్ కదా. యూ నీడ్ టు నో వాట్ టు డూ. నీ ఏం చేయాలి, నాకు ఇది కావాలి దేవా, నాకు ఇది జరగాలి దేవా అని చెప్పి మీరు ఆయన వాగ్దానాలు బట్టి, ఆయన వాక్యం బట్టి మీరు గట్టిగా ప్రార్థిస్తే, ఆ తీవ్రమైన ఆశ కలిగి ఉంటేనే మీ జీవితంలో ఏదైనా మార్పు సంభవిస్తుంది. ఆయన మీ జీవితంలో ఏదైనా మార్పు చేయాలని, మీ జీవితంలో ఆయన యొక్క కార్యం జరగాలని ఆయన ఆశిస్తారు. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రెంథెన్ యూ. నీ యొక్క ప్రార్థనా జీవితము నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఈరోజు ఒక వీరులుగా ప్రార్థన చేసే వీరులుగా మనం ఉండాలన్నా, మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు మనం అధిగమించాలన్నా, ఎటువంటి పోరాటమైనా మనం జయించాలన్నా సరే ఆధ్యాత్మికమైన బలము కూడా మనకి సహకరించాలి. ఆధ్యాత్మికంగా మీరు ఎంత బలపడుతున్నారు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడగను, కానీ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీరు ఎదుగుతున్నప్పుడే మీ చుట్టుపక్క ఉన్న పిల్లలు, కుటుంబం కూడా ఎదుగుతూ ఉంటుంది. వెన్ యూ స్ట్రెంథెన్ యువర్ సెల్ఫ్, ఆటోమేటిక్లీ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ స్టార్ట్ గ్రోయింగ్. మీరే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ నా బిడ్డలు ప్రార్థన చేయట్లేదని మీరు వచ్చి ఎవరితో అయినా చెప్తే ఏమైనా జరుగుతుందా? జరగదు. మీ పిల్లలు చదవాలంటే ముందు మీరు పుస్తకం పెట్టుకోవాలి. మీ పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి. అలాగే మీ పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ముందు మీరు కూడా ఆధ్యాత్మికంగా శక్తివంతంగా ఉండాలి. ఐ నెవర్ సీ ఎనీ పేరెంట్స్ హూ ఆర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ దట్ దర్ చిల్డ్రన్ ఆర్ నాట్ స్ట్రాంగ్. ఎక్కడ కూడా నేను చూడలేదండి తల్లిదండ్రులు చాలా బలంగా ప్రార్థన చేసే వాళ్ళు పిల్లలు ప్రార్థన చేయకుండా ఉండరు. ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులతో పక్కన కూర్చొని పోయి దే స్టార్ట్ ఇమిటేటింగ్ దెమ్. వాళ్ళు దే స్టార్ట్ చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా చేయాలని వాళ్ళు కూడా ఆశ చూపిస్తూ ఉంటారు. మరి ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా ఎంత శక్తివంతంగా ఉన్నారనేది మీరు ముందు ఆలోచించాలి. అప్పుడప్పుడు చేసేది కాదండి, దట్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. మరి ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు నేర్చుకొని వెళ్తాడా యుద్ధం ఎలా చేయాలో? విల్ ఈ స్టార్ట్ యూజింగ్ ద స్వోర్డ్ దెన్ అండ్ దేర్? నో కదా. ఆయన ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎప్పటి నుంచో సాధన చేస్తూ ఉంటారు. అది ఎలా తిప్పాలి, ఇలా చేయాలి, ఇలా ఎదురైతే ఎలా చేయాలి అని. అప్పుడు ఏం జరుగుతుందంటే అతనికి యుద్ధం వచ్చినప్పుడు భయం లేకుండా తను దాన్ని అధిగమించాలో తను తెలుసుకుంటాడు. రైట్? జస్ట్ ద వే ద వారియర్ ఇస్ లైక్ దట్. మనము ప్రార్థనలో వెన్ వీఆర్ బిల్డింగ్ అవర్ సెల్స్ వీ బికమ్ సో పవర్ఫుల్. మనం ఎంత శక్తివంతంగా అవుతాము అంటే మనకి వచ్చే ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు మనకి తెలుసు మనం ఎలా వాడాలి, ఏ వాక్యం వాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ పని చేస్తే నేను ఇందు నుంచి బయటపడతాను అన్న ఒక కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యం మనకు వస్తుంది. సో డోంట్ థింక్ దట్ మనకి జబ్బు వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తానండి. నో.
మనకి సంవత్సరం అంతా తప్పుగా తింటూ ఉంటాను, జంక్ ఫుడ్ తింటూ ఉంటాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ గెట్ అ రిపోర్ట్, అబ్బో షుగర్ చాలా ఎక్కువ అయిపోయింది, ఆ రోజు నేను స్వీట్స్ ఆపేస్తానంటే అవుతుందా? ఆ రోజు నేను 10 కిలోమీటర్లు నడిచేస్తానండి అంటే జబ్బు పోతుందా? పోదు. యూ హ్యావ్ టు స్టార్ట్ నౌ. ఇప్పటికిప్పుడే మొదలెట్టాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కాదు, ప్రాబ్లం వచ్చినా సరే రాకపోయినా సరే నిన్ను నువ్వు బలపరుచుకుంటూనే ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దాట్. యూ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. దేవునితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగించుకుంటూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. సో ఈ విషయం బట్టి కూడా మిమ్మల్ని మీరు అడగాలి, నేను ప్రార్థనలో ఎంత శక్తివంతంగా ఉన్నాను అనేది. యూ హ్యావ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేయాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అన్న ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. అప్పుడే మన విశ్వాసం కూడా బలపడుతూ ఉంటుంది. ప్రేయర్ స్ట్రెంథన్స్ ఫెయిత్. ప్రార్థన విశ్వాసముని బలపరుస్తూ ఉంటుంది. ప్రేయర్ స్ట్రెంథన్స్ ఫెయిత్. సో ఈరోజు మనం 4 క్వశ్చన్స్ చూసాము. మొదటి ఏంటిదండి? మిమ్మల్ని మీ గురించి మీరు ముందు తెలుసుకోవాలి. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరి కుమారుని, నేను ఎవరి కుమార్తెని అని మనం ముందుగా తెలుసుకోవాలి. సెకండ్ ఇస్ వాట్ ఈస్ దేర్ ఇన్ మై హ్యాండ్. ఎటువంటి పని నా చేతిలో ఉంది, ఆ పని బట్టి నేను ఎలా ముందడుగు వేయగలను, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నేను ఎలా దాన్ని ఎదుర్కోగలను అనేది పని మనం తెలుసుకోవాలి. మూడోది ఏంటండి? మనం ఎవరి అధికారము కింద మనము ఉన్నామని ముందుగా మనము తెలుసుకోవాలి. మనం ఎవరి అధికారము కింద మనము ఉన్నాము. ప్రపంచం యొక్క అధికారం కింద కాదు, కానీ దేవుని యొక్క అధికారం కింద మనం నిలిస్తే ప్రపంచాన్నే మనం గెలుస్తాము. యూ విల్ విన్ ఓవర్ ద వరల్డ్ వెన్ యు ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్. వెన్ యూ విన్ ఓవర్ ద వరల్డ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫైట్ ఎనీ బ్యాటిల్ దట్ యూ ఫేస్. 4వ విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అన్న ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. ఏదో ఆషామాషి ఆశ కాదు, ఏదో తింటే బాగుంటుంది అని ఒక క్షణంలో వచ్చి వెళ్ళిపోయే ఆశ కాదు. తీవ్రమైన ఆశ అంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఆ ఆశ, ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది ఆ ఆశ, మనకి ఎప్పుడు అది గుర్తుకు వస్తూనే ఉంటుంది ఆ ఆశ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఎలాంటి ఆశ కలిగి ఉన్నామనేది మనం ఆలోచించాలి. 5వ ప్రశ్న ఆఖరిగా నేను అడగాలనుకుంటుంది, మీరు ఈరోజు విశ్వాసంతో పోరాడుతున్నారా లేదా భయంతో పోరాడుతున్నారా? ఆర్ యూ ఫైటింగ్ యువర్ లైఫ్స్ బ్యాటిల్స్ విత్ ఫెయిత్ ఆర్ ఫియర్? భయంగా ముందడుగు వేస్తున్నారా లేకపోతే విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారా అనేది మనము ఆలోచించాలి. మనం దానియేలు గ్రంథంలో చూసినట్టయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఏం చేశారంటే ఒక అగ్నిగుండంలో వేసేశారు. ఆయన రాజు చెప్పినట్టు చేయలేదు కాబట్టి వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు. కానీ వాళ్ళు అక్కడ భయపడ్డారా, బెదిరిపోయారా? ఆ రాజు చెప్పినట్టే నేను చేద్దాము అని భయపడ్డారా? లేదు. ఒక విశ్వాసముతో వారు అగ్నిలోకి వెళ్ళారు. ఒక విశ్వాసంతో అగ్నిలోకి వెళ్తే ఏం జరిగిందండి? అక్కడ వారితో పాటు ఒక 4వ వ్యక్తి కూడా కనిపించారు. అదే మన యొక్క దేవుని యొక్క రక్షణ. ఈరోజు మీరు ఎలాంటి ఒక యుద్ధంలో ఉన్నారో, ఎలాంటి అగ్నిలో ఉన్నారో నాకు తెలీదు. అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నారా, అసలు దేవుడికి నేను ఉన్నాననే తెలుసా అనేది మీరు డౌట్ పడుతున్నారేమో, మీరు సందేహిస్తున్నారేమో. ఈరోజు దేవుడు చెప్పేది ఏంటి అంటే, మీరు ఆ యుద్ధంలో మీకు తెలియకుండానే మీ పక్కన ఆయన ఆల్రెడీ పోరాడుతున్నారు. ఆయన మీ చేయి పట్టుకొని ఆ యుద్ధము ఆల్రెడీ ఆయన పోరాడుతున్నారు. ఆయన మీతోనే ఉన్నారు అని మీరు ఈరోజు నమ్మాలి, తెలుసుకోవాలి, ముందుగా తెలుసుకోవాలి. యూ షుడ్ నో వాట్ యు ఆర్, యూ షుడ్ నో హూస్ ఫైటింగ్ ఫర్ యూ, యూ షుడ్ నో హూ ఇస్ దేర్ ఇన్ యూ. మీలో ఎవరున్నారు, మీ పక్కన ఎవరున్నారు, ఎటువంటి శక్తి మీలో ఉందనేది మీరు ఈరోజు తెలుసుకోవాలి. ఆ అగ్ని నుంచి రక్షించేది మన దేవుడే, ఆ అగ్ని నుంచి మిమ్మల్ని కాపాడేది మన దేవుడే. ఎటువంటి లైఫ్స్ బ్యాటిల్స్, ఎటువంటి యుద్ధం నుంచైనా మిమ్మల్ని జాగ్రత్తగా రక్షణతో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేది మన దేవుడే. కానీ ఇదన్నీ ఎప్పుడు జరుగుతుందండి? విశ్వాసం ఉన్నప్పుడే. భయం కాదు, విశ్వాసంతో మీరు ముందడుగు వేస్తున్నారనేది మీరు ముందుగా గ్రహించాలి. యు నీడ్ టు ఫైట్ విత్ ఫెయిత్. ఎటువంటి యుద్ధమైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా సరే, యూ నీడ్ టు ఫైట్ విత్ ఫెయిత్. ఫెయిత్ ఇస్ వాట్ విల్ హెల్ప్ యూ ఓవర్కమ్ వాట్ యు ఆర్ ఫేసింగ్. ఫెయిత్ ఇస్ వాట్ విల్ హెల్ప్ యూ
గెట్ అవుట్ ఆఫ్ దట్ ట్రబుల్స్, గెట్ అవుట్ ఆఫ్ దట్ బ్యాటిల్స్. ఆ యొక్క యుద్ధం నుంచి మిమ్మల్ని రక్షణతో బయటికి తీసుకొచ్చేదే మీ యొక్క విశ్వాసము. ఈరోజు మిమ్మల్ని మీరు 5వ ప్రశ్న మిమ్మల్ని మీరే అడగాలి, నేను విశ్వాసముతో ఉన్నానా లేదా భయంతో ఉన్నానా అని మీరు ఆలోచించాలి. విశ్వాసముతో ఉన్న ప్రార్థన వేరేగా ఉంటుంది, భయంతో వచ్చే ప్రార్థన వేరేగా ఉంటుంది. మనకు తెలుసు కదండి. విశ్వాసంతో వస్తే, దేవా నాకు మీరు ఈ వాగ్దానం ఇచ్చారు, మీరు నాకు ఈ ప్రామిస్ చేశారు, మీరు నాతో ఉంటానని చెప్పారు, దేవా మీ యొక్క కార్యము నా జీవితంలో జరగాలని మీరు అడుగుతారు. అదే భయంతో చేస్తే, దేవా నాకు చాలా భయం వేస్తుంది, ఏం జరుగుద్దో నాకు అర్థం కావట్లేదు, నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని మీరు ప్రార్థన చేస్తారు. ఈరోజు మీ ప్రార్థన ఎలా ఉంది? ఈరోజు మీ ప్రార్థన విశ్వాసంతో ఉందా, భయంతో ఉందా అనేది మీరు ఆలోచించాలి. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ లైక్? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ లైక్? ప్రార్థనతో, విశ్వాసంతో అడిగే ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెళ్ళికాని అమ్మాయిలు విశ్వాసం లేకుండా భయంతో ప్రార్థన చేస్తే ఏం చేస్తారు తెలుసా అండి? అమ్మో దేవుడా మంచి భర్తనివ్వండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేలాగా నన్ను దీవించండి, ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి తాగుడు లేకపోతే చెడు అలవాట్లు లేని భర్తను నాకు ఇవ్వండి అని మనం ప్రార్థిస్తాం. అదే విశ్వాసంతో ప్రార్థిస్తే ఎలా ప్రార్థిస్తాం తెలుసా అండి? దేవుడా నేను ఒక మంచి భర్తని ఎన్నుకునే జ్ఞానము నాకు ఇవ్వండి అని మనం ప్రార్థిస్తాం. నేను ఎలాంటి భర్తని ఎన్నుకోవాలో, నా జీవితం నేను ఎలా చక్కబెట్టుకోవాలో మీరు ఆ జ్ఞానం నాకు ఇవ్వండి, మీరు నాకు ఆ వాగ్దానము చేశారు, మీరే జీవమై ఉన్నారు, మీరే వాక్యమై ఉన్నారు, మీరే జ్ఞానమై ఉన్నారు, ఆ జ్ఞానము నాలో ఉంచండి అని మీరు ప్రార్థన చేస్తారు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ వెన్ యూ ప్రే విత్ ఫెయిత్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ వెన్ యూ ప్రే విత్ ఫియర్. నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఈరోజు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ బలపరిచే విధంగా లాస్ట్లో ఒక వాక్యము చదివి ముగిస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఉంటుంది. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. భయపడకండి, మీరు నా సొత్తు అని దేవుడు మీతో ఈరోజు చెప్తున్నారు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అని చెప్తున్నారు. నదులలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. ఐ డోంట్ నో ఎంతమందికి ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఇది. ఈ వాగ్దానము బట్టి మీరు ఈరోజు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాగ్దానము బట్టి మీరు ఈరోజు బలపడాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు స్ట్రెంథెన్ యువర్ సెల్ఫ్ బికాజ్ గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఐ యామ్ దేర్ ఫర్ యూ. యూ ఆర్ మైన్. నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నీకు ఏమీ జరగకుండా, ఏమి అపాయము రాకుండా, ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా సరే నేను నిన్ను రక్షిస్తానని హీ ఈస్ ప్రామిసింగ్ యూ అగైన్ టుడే. సో ఐ వాంట్ యూ టు ప్రే విత్ ఫెయిత్ టుడే. ఒక విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను, భయంతో కాదు. ఎందుకంటే మిమ్మల్ని మీలో ఉన్న విశ్వాసం ఇంకా బలపరచాలనే దేవుడు ఈరోజు మీతో ఈరోజు ఈ వాక్యం చెప్తున్నారు. భయపడద్దు, బెదరద్దు, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. ఎంత బాగుంటుంది కదండి దేవుడు మనతో అలా చెప్పగానే. యు ఆర్ మైన్ అనగానే మనకి ఎక్కడ లేని బలం వస్తూ ఉంటుంది. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా భయపడతారండి? నేను మా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏం తింటానా, ఏం తాగుతానా, ఎప్పుడు ఏం కావాలని అసలు కాలేజ్ ఫీజు, ఏ ఫీజు మనం ఆలోచించము. ఇప్పటికి కూడా సరే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత వారి పుట్టింటికి వెళ్తే ఎక్కడ లేని సంతోషము, కంఫర్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఏం ఆలోచించము. పొద్దున్న లెగాల ఏం పర్వాలేదు, లేటుగా లెగచ్చు. వంట చేయాలా పర్వాలేదు, అమ్మ చేసేస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలా హ్యాపీగా డాడీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వి నీడ్ నాట్ వరీ వెన్ యూ ఆర్ దేర్ ఇన్ ద హౌస్ ఆఫ్ యువర్ ఫాదర్. మరి ఈరోజు ఎక్కడున్నా సరే మనము దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు చూసుకుంటారు అని వాగ్దానం చేశారు. వై డు ఐ నీడ్ టు ఫియర్? వై డు ఐ నీడ్ టు వరీ? నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు బాధపడాలి అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. మనకి ఎల్లప్పుడూ మన తండ్రి యొక్క ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో, దేవుని సన్నిధిలో ఉంటే కూడా అదే రకమైన కంఫర్ట్, అదే రకమైన పీస్, ఆ శాంతి ఉంటుంది మనకి. మనం దేని గురించి ఆలోచించక్కర్లేదు, ఏ విషయం గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. మళ్ళీ ఇంకోసారి బిగ్గరగా చెప్దాం, యుద్ధము ఆ విషయము మనం తెలుసుకుంటే, నీ యొక్క విశ్వాసమును పెంచుకుంటే, నీ చేతిలో 5 రాళ్లే ఉండొచ్చు,
కానీ అదే నీ యొక్క గొప్ప ఆయుధంగా మారుతుంది. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి బ్యాటిల్, ఎటువంటి బాధ వచ్చినా సరే ఆ 5 రాళ్ళు విశ్వాసంతో వాడి చూడు, అదే ఒక గొప్ప ఆయుధంగా మారి నిన్ను గెలిపిస్తుంది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. అందరం తల వంచుకుందాము, ఒకసారి ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యం బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాము. మహాపరిశుద్ర కృపగల తండ్రి, దేవా మీరు మాకు ఈరోజు ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవా మరలా మేము మీ సన్నిధిలో బలపడడానికి తండ్రి మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు తండ్రి, ఈ సమయం బట్టి వందనాలు తండ్రి. దేవా మళ్ళీ మీరు మాకు ఈరోజు గుర్తు చేసిన విధంగా తండ్రి మీరు మాలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ శక్తి మాలో ఉందని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరే మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి భయం వచ్చినా ఆ భయం నుంచి మీరే మమ్మల్ని బయటికి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. వి బిలీవ్ ఇన్ యువర్ ఫాదర్ తండ్రి. మేము బలహీనులుగా ఉండొచ్చు కానీ తండ్రి మాలో ఉన్నది ఎంతో బలమైన, ఎంతో శక్తివంతమైన తండ్రి మాలో ఉన్నారని మేము ఈరోజు తెలుసుకున్నందుకు మరలా మేము గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. దేవా మా చుట్టూ, మా పక్కన, మా ఎదురుకుండా మీరే ఉన్నారని, ప్రతి ఒక్క యుద్ధం నుంచి మీరే మమ్మల్ని ఎంతో రక్షణతో మమ్మల్ని బయటికి తీసుకొస్తారని మేము ఈరోజు నమ్ముతున్నాం తండ్రి. దేవా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. వారితో మాట్లాడమని, వాళ్ళని తాకమని మేము నమ్ముతున్నాం తండ్రి. వాళ్ళు కోల్పోయిన ఆ విశ్వాసము మళ్ళీ బలపరచమని కోరుకుంటున్నాను తండ్రి. వాళ్ళలో ఉన్న ఆ విశ్వాసము మీరు పెంపొందించమని, ఎంతో బలంగా మీ పైన విశ్వాసంతో ముందడుగు వేయాలని, భయంతో కాదు కానీ విశ్వాసంతో ముందడుగు వేయాలని ఈరోజు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క కుటుంబాలని కట్టండి తండ్రి. వారు ఎలా అయితే వారి కుటుంబాలని కట్టుకోవాలో, ఎలా అయితే పని చేయాలో వారికి కావాల్సిన జ్ఞానము, వారికి కావాల్సిన విశ్వాసము, వారికి కావాల్సిన శక్తిని మీరు వారికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ యొక్క అధికారం కింద ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. మీ యొక్క ఆశీర్వాదం కింద ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. దేవా మీరు మాలో ఉండండి తండ్రి, మా జీవితాల్లో ఉండండి, మా కుటుంబాల్లో ఉండండి తండ్రి. ఎప్పుడైనా సరే తండ్రి మీరు మాతోనే ఉండమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.